సంక్రాంతి పర్వదినం సందర్భంగా పిల్ల పెద్ద అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగరవేయడానికి ఆసక్తి చూపుతారు. అయితే చైనా మాంజాను బ్యాన్ చేసింది గవర్నమెంట్, అయినప్పటికీ దాన్ని విరివిగా వాడుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ కేంద్రానికి చెందినటువంటి దుబ్బల వాడ అనేటువంటి ప్రాంతంలో శ్రీహాస్ అనే 4 ఏళ్ల బాలునికి చైనా మాంజా ఆ దారం తగిలి మెడకి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే హుటాహుటిన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 20 కుట్లు పడ్డాయి. దాదాపుగా ఈ గాలిపటాలన్నీ కూడా చూస్తున్నాం మనం, డిఫరెంట్ కలర్స్ లో షేడ్ లో అట్రాక్టివ్ గా ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ చైనా మాంజా వాడొద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చైనా మాంజా వాడుతున్నారు. దీంతో ప్రమాదకరంగా ఉంది, వారి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి మంచిది కాదని పలువురు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మనకి సురక్షితమైనటువంటి దారం అయితేనే బాగుంటది. దీనికి సంబంధించి అయితే మనము ఒక్కసారి ఆ షాప్ ఓనర్ని అడుగుదాం. ఇప్పుడు చైనా మాంజా వస్తున్నదా, అసలు ఏంటి, అసలు చైనా మాంజా అంత ప్రమాదకరంగా ఉంటుందా? సైనా మంజా మనం తెప్పిస్తలేదు, అమ్మతలేదు. అంటే డేంజర్ గా ఉంటుందా? డేంజర్ గా ఉంటది. అది పక్షులు జనాలకి మండి అడుగుతుంది. దానికోసం మేము అమ్మతలేదు. చందానికి కూడా చెప్తాను, ఎవరు వాడుకోకు అమ్మకున్నా. చందానికి కూడా చెప్తాను అందరికి. పిల్లగాడు వచ్చినా కూడా మేము వాళ్ళకి జాగ్రత్త చేస్తాను. ఇది మేము అమ్మతలేదు, అందరూ అమ్మద్దు, వాడుకోద్దు, అందరికీ చెప్తాను. అది కూడా మేము కూడా అమ్మకూడదు అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు, బ్యాన్ చేశారు. మన ఇండియన్ మేడ్ థ్రెడ్ మాత్రమే వాడాలని చెప్పేసి ఆ రూల్స్ చెప్తున్నాయి. అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాడడం వల్ల ఇవి పక్షులకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మనుషులకి, పిల్లలకి సైతం ఆ గొంతు కట్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా మనం గమనించాము. ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే పిల్లలు అది ఏది వాడాలి ఏంది అనేది తెలియదు. దానిలో ఆ గ్లాస్ లాగా కట్ అయిపోతుంది. తీవ్రంగా కట్ అయిన నేపథ్యంలో ఒక్కసారిగా గొంతు తెగిపోయి 20 కుట్లు పడ్డాయంటే ఎంత ప్రమాదంలో ఉందో పరిస్థితి మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే గాలిపటాలు ఎగరేయండి, ఎంజాయ్ చేయండి, కానీ మీరు సురక్షితంగా ఉండండి అంటూ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక అధికారులు పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో గాలిపటం ఎగరవేస్తూ దాంతో పాటు పరిగెత్తుతూ కింద పడి మృతి చెందినటువంటి ఘటనలు ఉన్నాయి. మరొక వైపు ఈ చైనా మాంజా అనే దారం వాడడం వల్ల ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించాము. ఇప్పుడు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందినటువంటి శ్రీహాస్ పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం సూచించినటువంటి దారం మాత్రమే వాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి అయితే రంగురంగుల పతంగులు కొనడానికైతే చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ మీరు సురక్షితంగా పతంగులను ఎగరేయండి, పతంగులను ఎగరేసి మీరు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉండండి అనేటువంటి కోణంలో సూచనలు చేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ వీరిని అడుగుదాము, వీరి దగ్గర ఉందా ఏంటి పరిస్థితి. ఏ బాబు ఇక్కడ దీనికి సంబంధించి ఏం దారం బాబు, ఇది ఏమన్నా చైనా మాంజా ఉందా ఇక్కడ? ఏమన్నా నార్మల్ కాటన్ థ్రెడ్. yes మీ దగ్గర బ్యాన్ కదా చైనా మాంజా? ఏమన్నా మేమే వాడడం, కస్టమర్ కి అద్దు చెప్తాం. ఎందుకంటే చాలా బాగా హార్మ్ఫుల్ ఉంటది. అది చిన్న పిల్లలు వాడతారు, అది వాడతారు, బాగా కట్ అవుతుంది. అందుకే మనం సపరేట్ గా బంద్ చేసినాం, అవాయిడ్ చేసినాం. అది అంటే మార్కెట్ లో అమ్మే వాళ్ళు అమ్ముతారు, కానీ మేమంటే అమ్మం. అట్లా మంచి అమ్ముతారు మార్కెట్ లో లోపల అమ్ముతారు. మేమంటే హార్మ్ఫుల్ లేకుండా అమ్ముతాం రెగ్యులర్ మాంజాలు. ఎట్లా ఉన్నది గిరాకీ? ఇప్పుడు గిరాకీ మంచి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, ఇంత ముందు లేదు, మంచిగా నడుతుంది, పర్వాలేదు. అంటే మీరు బాబు, నీ పేరేం పేరు, ఏం చదువుతున్నావు? శ్రీహాన్. ఏంది కైట్ ఎగరేస్తావా? 5th క్లాస్. 5th క్లాస్. కైట్లు ఎగరేస్తున్నావు బాగా? ఎప్పుడు ఎగరేస్తావా? ఏమి నీకు ఏ టైప్ ఆఫ్ కైట్ ఇష్టము? పేపర్ కైట్. పేపర్ కైట్. ఏం మరి మాంజా, చైనా మాంజా వాడొద్దని తెలుసా? వాడొద్దని తెలుసు, కట్ అవుతుంది. చెప్పండి. మీరు ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా ఇబ్బంది ఎదురుతుంది చైనా మాంజా వాడడం వల్ల. మెట్పల్లికి చెందిన ఓ అబ్బాయి చాలా తీవ్ర గాయాల 20 కుట్లు పడ్డాయి. చాలా డేంజర్ లో ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు, క్రిటికల్ పొజిషన్. ఎట్లా చూస్తాము? మీరు ఏం చెప్తున్నారు పిల్లలకి? పిల్లలకైతే సేఫ్టీ కొరకు మాంజాన్ని వాడనిస్తలేము, మామూలుగా వాడుతున్నాం. అది వాడు అక్కడికి చూస్తున్నాడు కానీ దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం సార్. కైట్ ఎక్కించడం అనేది ఒక 20 days నుంచి వీళ్ళు డైలీ ఇక సంక్రాంతి అయిపోయేదాకా అందులో ఉంటుడు. కట్టలు తీసుకున్నాడు, మాంజా తెంకుడు, పెయింట్ చేసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోని. అది రెగ్యులర్ గా జరుగుతుంది. ఒక్కోసారి మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఈ చైనా మాంజా మాత్రమే వాడద్దు, మిగతాదంతా కూడా జాగ్రత్తగా సేఫ్టీ మెజర్స్ తీసుకొని వాడితే బాగానే ఉంటది అని చెప్పి
వారు ఆ కోణంలో చెప్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాము. ఇప్పటికైనా ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. చైనా మాంజా వాడడం వల్ల అనేక మంది పిల్లలు గాయపడ్డారు, మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి, పక్షులకు ఇబ్బంది, అలాగే వన్యప్రాణులకి సైతం కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు గమనించాము. మొత్తం మీద జాగ్రత్తగా మీరు గాలిపటాలు ఎగరవేయండి, మీరు సేఫ్టీగా ఉండండి, ఆహ్లాదాన్ని మాత్రమే మీరు తీసుకోండి, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. ప్రవీణ్ మాది మెట్పల్లి. ఇప్పుడు చూస్తే సంక్రాంతి సీజన్ వచ్చింది. అందరికీ తెలిసే సంక్రాంతి అంటే ఏంటంటే పతంగిలు అనేది. ఇలా పండుగ అనేది ప్రశాంతమైన వాతావరణం మంచిగా జరుపుకోవాలి. కానీ ఇవాళ చూస్తే ఏంటంటే ఎక్కడ చూసినా ఈ చైనా మాంజాలు విచ్చలవిడిగా అమ్ముతుండ్రు. ఈ చైనా మాంజాలు అమ్మి చేసి ఏంటంటే రేపు ప్రొద్దున ఆ పతంగులు ఎగిరేసే వాళ్ళకి కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎంతో ప్రమాదాలు జరుగుతుంది. నిన్నటికి నిన్న చూసినట్టయితే మెట్పల్లి దుబ్బాలో ఒక 4 సంవత్సరాల బాలునికి అతను పాపం పతంగి కూడా ఎగిరేస్తలే, ఎవరు ఎగిరేస్తే అతను తోపంటూ పోతే అతనికి తాకి ఇలా మెడ మొత్తం గోసుకపోయింది. ఇలా అతనికి 22-23 కుట్లు పడ్డాయి. ఇప్పుడు ఇలా నిజామాబాద్ ఆ పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండు. ఇప్పటికైనా రాబోయే ఇప్పుడు మొత్తం రేపటి నుంచి మొత్తం సెలవులు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు విస్తృతంగా గట్టిగా తనిఖీలు చేపట్టి ప్రతి షాపుని తనిఖీ చేసి ఎక్కడో ఈ చైనా మాంజా అమ్మకుండా చూడాలని చెప్పి ఇవాళ అధికారులే కాకుండా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలాంటి పతంగులు ఎగిరేస్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పి పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పైన ఒక నియంత్రణ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలని చెప్పి ఖచ్చితంగా దీనిపైన గట్టి చర్యలు తీసుకోవాలా. ఇలా బాధిత కుటుంబం కూడా ప్రభుత్వం తరఫున ఏదైనా నష్టపరిహారం చెల్లించాలా. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నాయంటే దీనికి ముమ్మాటికి అధికారులదే బాధ్యత కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే కళ్ళు ఎరిచి గట్టిగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అన్ని శాఖలు సమన్వయం చేసుకొని గట్టి తనిఖీలు చేపట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిన్న మెట్పల్లి పట్టణంలో చైనా మాంజా దారం ద్వారా మా యొక్క దుబ్బవాడ లోపల ఒక బాలునికి ఆ చైనా మాంజా తెగి దాదాపు 20 కుట్లు పడ్డాయి, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. మరి ప్రభుత్వము ఒక పక్క ఈ చైనా మాంజాను నిషేధించినా కూడా స్థానికంగా మెట్పల్లి పట్టణంలో విచ్చలవిడిగా చైనా మాంజా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. ద్వారా అనేక మంది విద్యార్థులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇప్పుడు రేపటి నుండి స్కూల్ హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్లో చాలా మంది పతంగులు ఎగరేస్తారు. ఆ పతంగుల కారణంగా ఈ చైనా మాంజాను చాలా చోట్ల విక్రయిస్తూ ఉన్నారు. మరి అధికారులు ఒక పక్క తనిఖీలు చేయకపోవడం ద్వారా విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా చైనా మాంజా ద్వారా ఈ యొక్క విద్యార్థులు ప్రజల జీవితాలతో ఈ యొక్క చైనా మాంజా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టి ఎక్కడైతే చైనా మాంజా దారాన్ని ఎక్కడైతే విక్రయిస్తున్నారో వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.